హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్, సంధ్య హోమ్ ఫుడ్స్. మీకైతే ముందుగా మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, కొంచెం ఒక 1 కప్ ఆఫ్ ఇడ్లీ పిండి తీసుకోండి. దానికి ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి. దానికి కొంచెం సాల్ట్, ఒక పావు టీ స్పూన్ సాల్ట్, ఒక ఆనియన్, ఒక క్యారెట్ తురిమి చిన్నగా ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకోండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి ఎంతో కొంత అయితే మనకి మిగిలిపోయి ఉంటుంది కదా, 1 or 2 days అయినా పర్వాలేదు. అన్నీ కలిపాక ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాక చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి. మైదా యాడ్ చేయొద్దు, మైదా యాడ్ చేస్తే మెత్తగా వస్తాయి. ఓన్లీ బియ్యం పిండి యాడ్ చేస్తే మాత్రమే క్రిస్పీగా వస్తాయి. వేసిన వెంటనే కలపకండి, అతుక్కొని ఉంటాయి. ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఎక్కువగానే వేయండి, అప్పుడే బాగుంటుంది. వీటికి కొంచెం ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకొని ఉంటుందండి. టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది. ఇది మార్నింగ్ టిఫిన్కైనా నైట్ డిన్నర్స్కైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా ఎప్పుడు చేసుకునే పల్లి చట్నీ, రెడ్ టమాటో చట్నీ కాకుండా ఈసారి గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. ఒక్కసారి గ్రీన్ చట్నీ చేసి పెట్టుకుంటే 2-3 రెసిపీస్కి, టిఫిన్స్కి, స్నాక్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ అనేది స్టోరేజ్ కూడా ఉంటుంది. అలా 2 వాయిల్ అయితే వేసి కంప్లీట్ చేశానండి. చిన్న చిన్నగా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని టర్న్ చేసుకుంటే సరిపోతుంది. క్రంచీగా, క్రిస్పీగా, యమ్మీగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం క్వాంటిటీతోనే సరిపోతుంది. ఇప్పుడు గ్రీన్ చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. ఒక ఫుల్ కట్ట కొత్తిమీర, ఇంకొక ఫుల్ కట్ట పుదీనా, 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. దానికోసం గ్రీన్ చట్నీకి చిన్నగా కట్ చేసుకొని వాటర్లో క్లీన్ చేసుకోండి, ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఒక 4 పచ్చిమిర్చి, చప్పటివి తీసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ కారంగా ఉంటే బాగుండదు. పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 5-6, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క, సరిపడా సాల్ట్, ఒక 2-3 స్పూన్స్ కర్డ్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. మెయిన్ వేసి సరిపడా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కర్డ్ లేకపోతే మనం లెమన్ అయినా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అన్నిటికైనా యూస్ చేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ కాంబినేషన్లో మొన్న పన్నీర్ రోల్ కూడా చేశాను, బ్రెడ్ శాండ్విచ్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి అన్నీ చాలా బాగుంటాయి. ప్లీజ్ కొత్త చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన సంధ్య కలెక్షన్స్ హోమ్ ఫుడ్స్లో న్యూ పికిల్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ చూసే వాళ్ళందరికీ.